వరంగల్, మిర్యాలగూడ, తుని. మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. మెడికల్ కార్డు కానీ ఇలాంటివి ఏం రాలేదు మీకు ఇంతవరకు? నాకు ఏమి ఇవ్వలేదండి. ఆవిడ వచ్చి ఆపరేషన్ చేయిస్తాను 2 లక్షలు ఇస్తాం, మిగతా మీరే పెట్టుకోండి అన్నారు. నేను చేయించుకోనమ్మా, డాక్టర్ గారు ప్రమాదం, చనిపోతారు, మీరు చేయించుకోవద్దు అన్నారు. అందుకని చేయించుకోని అన్నాను. మరి ఆవిడ వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పిందో నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నేను ప్రాణభయంతో మైండ్ సరిగ్గా లేక భయపడిపోయి మా అమ్మాయి ఏమైపోతుంది, రోడ్ల పాలు అయిపోతుంది, ఎవరు దగ్గరికి తీరని దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. నాకు 2-3 నెలల దాకా బయట దొరుకుతున్నది ఏమీ తెలియదు. ఆవిడ ఏం చెప్పిందో వాళ్ళు ఎవరో ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నారో అని అడగలేదు ఎవరు. మెడికల్ కార్డు కానీ ఇన్సూరెన్స్ ఉండట, మెడికల్ కానీ ఇన్సూరెన్స్ మా తరఫున మాలో మెంబర్స్కి ఆర్టిస్టులకి ఇచ్చేవి ఏ సదుపాయాలు నాకు ఏమి ఇంతవరకు 2 years నుంచి ఇవ్వలే. కానీ 6,000 అకౌంట్ లో వేసేవాళ్ళు, 6,000 వేసేవాళ్ళు. కొన్నాళ్ళు వచ్చినాయి, మళ్ళీ రాలేదు, మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో వేశారు, అప్పటి నుంచి మళ్ళీ మాకేం తెలియదు, రాలేదు. ఎందుకంటే మా అసోసియేషన్ లో చిరంజీవి గారు మెంబర్షిప్ ఇప్పించారంటూ కూడా మీరు చెప్పారు కాబట్టి చిరంజీవి గారు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదే వీడియో మన వీడియో చిరంజీవి గారు చూస్తూ ఉంటే చిరంజీవి గారికి చెప్పాలంటే ఏం చెప్తావు? చిరంజీవి గారు చూస్తారా ఈ వీడియో? చూస్తే నేను ఏడవలసిన అవసరం కానీ ఆర్టిస్టులు బాధపడినా, ఆర్టిస్టులకు అన్యాయం చేసినా ఆయన ఊరుకోరు. అంత మహానటుడు ఆయన, ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో అంత గొప్ప మనసు కూడా ఉంది ఆయనకి. నేను పడుతున్న బాధలు కానీ, మా అమ్మాయి కాలు విరిగిందని కానీ, ఆపరేషన్ నాకు ఇట్లా నేను ఇప్పుడు ఇంత దుఃఖంలో ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరి దారి లేని పరిస్థితిలో ఉన్నానని వారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో నన్ను బలవంతంగా తప్పిస్తాం, చచ్చిపోయే స్థితి నాకు ఉండదు. వాళ్ళు తప్పకుండా ఆదుకుంటారని ధైర్యం ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడు చాలా ఎత్తులో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు, చాలా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ సెల్లులో వచ్చే క్యాసెట్లు నా పరిస్థితి వాళ్ళు గమనించి ఉండరు. మా వాళ్ళు నాకేమి చేయట్లేదని కూడా వాళ్ళకి తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తాడు? ఎందుకంటే గతంలో మీకు హెల్ప్ చేశాడు కాబట్టి, సో తను ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, సో తనకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? అయ్యో అంత బిజీగా ఉన్నా ఆయన నా గురించి తెలుస్తుందా? తెలిస్తే ఆయన నిజంగా మా రాజకీయాల్లో దిగిన ఆయన మనసు మాత్రం మారదు. ఆర్టిస్టుల పట్ల సుస్వాగతంలో ఆయన కాంబినేషన్ లో ఒక డైలాగ్ చేశారు. అప్పుడు స్టేజీలో నాకున్న పేరు ఆయన విని నాకు ఎంత గౌరవం ఇచ్చారో చెప్పలేను. ఆయనకు సీటు దులిపి నాకు దగ్గు వస్తుంటే ఆయన మూత తీసి ఇచ్చారు. ఎవరన్నా అదే ఎవరా నీళ్ళు అంటే ఇస్తారు కదా, ఆయన బాటిల్ తీసి కిల్లే వాటర్ బాటిల్ తీసి మూత తీసి తాగలమ్మా అని ఇచ్చారు. అప్పటి తర్వాత గబ్బర్ సింగ్ అప్పుడు చూసి జీబులో నుంచి దూకి అవునవును చెప్పారు, అన్ని ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు గ్రేట్, అసలు ఆయన ఇప్పుడు చాలా గ్రేట్. ఇప్పుడు కూడా మారిపోకుండా పవన్ కళ్యాణ్ గారుగానే ఉంటారని నేను బాగా నమ్ముకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు మారరు, రాజకీయాల్లో చేరినా మారకూడదని నా కోరిక. ఆయన తెలిస్తే నేను ఇంత దుఃఖంలో ఉన్నానని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరని నాకు బాగా నమ్మకం. ఆయనకు తెలిసే అవకాశాలు లేవు, ఆయన బిజీగా ఉన్నారు. అంటే చెప్పలేము, తెలిసే అవకాశాలు లేవు అంటే చెప్పలేము. ఒక వీడియోలు చూసే వాళ్ళు కూడా దాకా చేరుస్తే ఇంకా బాగుంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి భయపడతారు అందరూ, చెప్పరు. ఆయనగా అంత బిజీగా ఉన్నాయన ఈ వీడియోలు చూస్తారా? అంటే ఆ మెగా ఇంటి నుంచి కూడా మెగా మెయిన్ అల్లుడు సాయి ధర్మ తేజ్ కూడా మీకు ఒక 1 lakh ఇచ్చాడంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఆయన 2 ఏళ్ల కిందట చెప్పారమ్మా. మా అమ్మాయికి బాగాలేదు, ఇప్పుడు బాగాలేదని తెలిసి ఒకరి చేత కబుర్లు పెట్టారు. నేను ఆవిడకి జీవితాంతం లోటు లేకుండా ఉండేలాగా ఏదో మార్గం చూస్తాను, ఆవిడకి నేను సాయం చేస్తానని చెప్పండి అమ్మకి అని కబుర్లు పెట్టారు. నాతో కూడా మాట్లాడారు ఫోన్లో. మీకేం పర్లేదమ్మా, ధైర్యంగా ఉండండి.
ఆ తర్వాత వారికి యాక్సిడెంట్ అయ్యి 2 Oh, years అయిపోయిన yes, తర్వాత మాట తప్ప మీకు మాట ఇచ్చానమ్మా అంటే మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మరి గుర్తు పెట్టుకొని చేశారు. గ్రేట్. అందుకే నేను వారి మంచితనం నాకు పర్సనల్గా సాహిత్య గారితో పరిచయం లేదు, నేను వారితో యాక్ట్ చేయలేదు. ఎస్ మామూలుగా ఈ టీవీలో అక్కడ ఎలా చూసారో తెలియదు. అంత హామీ అంటే మెగా ఇంటి ఇచ్చారంటే మేనల్లుడు కదా, ఆ బుద్ధులు ఏమైనా వచ్చినాయి అనుకోవచ్చా? అలా వాళ్ళ మేనమా గారి బుద్ధిలోనిగా అనుకోను నేను. స్వతహాగా ఆయన మంచి కుటుంబంలో పుట్టారు, అందరిని చూస్తున్నారు మామయ్యని వాళ్ళని. ఆయనకి స్వతహాగా మంచి మనసు పోయారు. ఆ మామయ్య మంచివారు, అందరికి హెల్ప్ చేస్తారు, నేను చేద్దామని కాకుండా ఆయనే స్వతహాగా మంచి మనసుతో హెల్పింగ్ నేచర్ ఉంది. కొంతమంది అలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రపంచం. ఓకే అంటే ఓకే మీరు చేశారని. ఇంత చేశారు. నేను మాట ఇచ్చాను తప్పకూడదు, ఆవిడకి హెల్ప్ చేస్తాను నన్ను పాప అంత బాధపడుతున్నాను గుర్తు పెట్టుకొని చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎవరు చేస్తారు? చాలా మంది చెప్పారు మేము చేస్తాం, ఎవరు చేయలే. చేస్తానని చెప్పడం మాత్రం చాలా మంది చెప్పారు, కానీ చేసి మాత్రం చూపించింది సాయి ధర్మ తేజ్ అని చెప్పి అంటూ ఆయన చేశారు. ఓకే రైట్ అమ్మా. అంటే ఈ స్థాయికి వచ్చారు, మీ లైఫ్ లో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు బాధలు ఇబ్బందులు ఎదుర్కొని ఈ సిచ్యువేషన్ లో మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. ఇంకా ఇంకా ఏదైనా చేయాలి ఈ జీవితంలో, ఇంకా ఇంకొన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా మిగిలి ఉన్నాయి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏమి లేవండి. నేను చేసిన మా అమ్మాయి నాయన సాయి తేజ గారు వచ్చి ఉంటే, బాబు నాకు డబ్బులు వద్దు, మా అమ్మాయి కాలు బాగు చేయించండి, ఆడపిల్ల సాయి ధర్మ తేజ్ వస్తుంటే నాకు ఆ అమ్మాయి కాలు తెప్పించి పెట్టండి బాబు, అది నడిస్తే చాలు, నాకేమన్నా అవుతే అమ్మాయి ఏమవుతుంది అని అడగాలని ఉంది నాకు ఎవరినైనా. ఆయన రాలేదు కాబట్టి థ్యాంక్స్ అండి. అది కూడా నాకు నేను ఎవరినో పంపించారు, నాకు తెలీదు వచ్చేదాకా. లేకపోతే నేను ఇంకా వారి గురించి ఇంకొంచెం బాగా మాట్లాడి ఉండేదాన్ని. నాకేం మాట్లాడాలో తోచల. ఒక పక్క సాయి తేజ గారు ఇంత గుర్తుపెట్టుకుని తర్వాత చేశారు. ఒకసారి రామ్ చరణ్ గారికి చెప్పండి, ఆయన అయితే ఇంకొంచెం పెద్ద సాయం చేస్తారేమో, బాగుంటుందో లేదో కానీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి అని సాయి తేజ గారిని అనుకున్నా. వారు రాలేదు, వీడియో కాల్లో మాట్లాడారు. వీడియో కాల్లో? వీడియో కాల్లో మాట్లాడారు. ఏమన్నారు? అమ్మా మీరు థ్యాంక్స్ అండి, ఇదంటే అమ్మ మీరు బాధపడద్దు, మీకేం పర్వాలేదు, మేమందరం ఉన్నాం. వస్తా అని చెప్పిండా ఎప్పుడైనా? వస్తా అని చెప్పిండా? వస్తానని చెప్పలేదు, కానీ మేము ఉన్నామమ్మా చూస్తాం, మీరేం బాధపడకండి, మీరు ఎట్లా బాధపడితే నాకు బాధగా ఉంది, ఏడవద్దు, ఏడ్చేసాను నేను, మీరు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మేము ఆయన పంపించేటప్పటికి ఇంకా ఎవరు మనకు సాయం చేయరు.